నన్ను పోలీస్ కస్టడీకి ఇస్తే నా ప్రాణాలు దక్కవు, నన్ను చంపేస్తారు, దయచేసి నన్ను కస్టడీకి ఇవ్వకండి. ఇవి ఏదో ఒక కరుడుగట్టిన నేరస్తుడో లేదా ఒక సామాన్యుడో ప్రాణ భయంతో అన్న మాటలు కావు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాల్సిన ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ స్వయంగా న్యాయస్థానం ముందే ఆవేదనతో చేసిన సంచలన వ్యాఖ్యలివి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న సాయికృష్ణ అదృశ్యం కేసు ఇప్పుడు ఒక పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. లాకప్ నుంచి ఒక నిందితుడు అదృశ్యం కావడమేంటి? ఆ కేసులో నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజు తన ప్రాణాలకు ముప్పు ఉందని కోర్టులో చెప్పడమేంటి? అసలు వ్యవస్థకు ఏం జరుగుతోంది? ఈ కేసు పైపైన చూస్తే ఒక సామాన్యుడి అదృశ్యంలా కనిపిస్తుంది. కానీ దీని మూలాలు తవ్వే కొద్దీ వందల కోట్ల భూదందాలు, అధికార పార్టీకి చెందిన పెద్ద తలకాయల పేర్లు, పోలీస్ ఉన్నతాధికారుల కుట్రలు బయటపడుతున్నాయి. ఈ వీడియోలో సాయికృష్ణ మిస్సింగ్ కేసు వెనుక దాగున్న భయంకరమైన నిజాలను, సిఐ నాగరాజును అంతం చేయాలని చూస్తున్న ఆ అదృశ్య శక్తులు ఎవరో పూర్తిగా విశ్లేషిద్దాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అసలు సాయికృష్ణకి, పోలీసులకి, రాజకీయ నాయకులకి సంబంధం ఏంటి అన్నది అర్థం కావాలి అంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. పోలీసులు సాయికృష్ణ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని లాకప్ లో ఉంచారు. కానీ తెల్లారేసరికి అతను స్టేషన్లో లేడు. ఒక మనిషి, అందులోనూ పోలీసుల అధీనంలో ఉన్న మనిషి గాలిలో ఎలా కలిసిపోతాడు? ఇక్కడే సాయికృష్ణ కుటుంబ సభ్యులకు పెద్ద అనుమానం వచ్చింది. తమ బిడ్డకు ఏదో హాని జరిగిందని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల చుట్టూ తిరిగినా న్యాయం జరగకపోవడంతో వాళ్ళు నేరుగా హైకోర్టును ఆశ్రయించారు. ఇక్కడే ఈ కేసుకు ఒక రాజకీయ బలం తోడైంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ బాధిత కుటుంబానికి అండగా నిలబడ్డారు. ప్రతిపక్షం గొంతు కలపటం, హైకోర్టు సీరియస్ అవడంతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరైంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చలేక దీన్ని దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం ఒక సిట్ ను ఏర్పాటు చేసింది. అప్పటి వరకు తెర వెనుక ఉన్న విజయవాడ సిఐ నాగరాజుని కేసులో నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేశారు. సిఐ నాగరాజు సొంతంగా సాయికృష్ణను లాకప్ నుంచి మాయం చేయాల్సిన అవసరం ఏంటి? వారికి పాత పగలేమైనా ఉన్నాయా అంటే అక్కడే ఉంది అసలు ట్విస్ట్. దీని వెనుక ఒక భారీ భూదందా ఉంది. జగ్గయ్యపేట వద్ద వందల కోట్ల విలువైన ఒక భూ వివాదం నడుస్తోంది. అధికార పార్టీకి చెందిన ఒక విజయవాడ ప్రజా ప్రతినిధి, అందులోనూ చిన్నబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఆ నేత ఈ ల్యాండ్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యారన్నది ప్రధాన ఆరోపణ. ఈ ఆర్థిక అక్రమాల పంచాయతీలో ఆ ప్రజా ప్రతినిధికి వ్యతిరేకంగా ఉన్న వర్గం వైపు సాయికృష్ణ గట్టిగా నిలబడ్డాడు. సాయికృష్ణ కీలకంగా వ్యవహరించటం ఆ నేతకు కంటగింపుగా మారింది. ఎలాగైనా సాయికృష్ణ అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అయ్యాడు. దీనికోసం ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో విజయవాడ పోలీస్ శాఖలో ఉన్న ఒక బిగ్ బాస్ రంగంలోకి దిగాడు. ఆ బిగ్ బాస్ వేసిన మాస్టర్ ప్లాన్ ను గ్రౌండ్ లెవెల్లో అమలు చేయడానికి ఒక పావు అవసరమైంది. ఆ పావే సిఐ నాగరాజు. అంటే సిఐ నాగరాజు కేవలం ఒక పాత్రధారి మాత్రమే. సూత్రధారులు పైనెక్కడో ఏసీ రూముల్లో కూర్చున్నారు. ఎప్పుడైతే కేసు సిబిఐ సిట్ స్థాయికి వెళ్ళిందో పైనున్న పెద్ద తలకాయలు మెల్లగా జారుకునే ప్రయత్నం చేశారు. మొత్తం నెపాన్ని సిఐ నాగరాజు మీదకు నెట్టేసి చేతులు దులుపుకునే కుట్ర మొదలైంది. బుధవారం నాడు సిట్ అధికారులు కస్టడీ పిటిషన్ పై విచారణ కోసం సిఐ నాగరాజును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అప్పుడు సిఐ నాగరాజు చెప్పిన మాటలు విని కోర్టు హాల్ నిశ్చేష్టమైంది. నేను సిట్ అధికారుల విచారణకు పూర్తిగా సహకరించాను. నాకు తెలిసిన నా దగ్గరున్న సమాచారం అంతా వాళ్ళకి ఇచ్చేశాను. కానీ వాళ్ళు నాపై ఒత్తిడి తెస్తున్నారు. నేను చేయని నేరాన్ని ఒప్పుకోవాలని, నన్ను అకారణంగా ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారు అని న్యాయమూర్తికి మొరపెట్టుకున్నారు నాగరాజు. అంతేకాదు, నన్ను సిట్ కస్టడీకి ఇస్తే నా ప్రాణాలకు భరోసా లేదు, కస్టడీలోనే నన్ను అంతం చేసే కుట్ర సాగుతోంది అని కుండబద్దలు కొట్టారు. ఒక పోలీస్ అధికారి తన సొంత డిపార్ట్మెంట్ కు చెందిన కస్టడీలోనే తనకు రక్షణ లేదని చెప్పడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అద్దం పడుతోంది.
ఇక్కడ సిట్ తీరుపై కూడా పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. సిఐ నాగరాజు తాను పూర్తి సమాచారం ఇచ్చానని న్యాయమూర్తికి చెప్తుంటే సిట్ బృందం మాత్రం దానికి పూర్తి భిన్నంగా రిమాండ్ రిపోర్ట్ రాసింది. నాగరాజు దర్యాప్తుకు సహకరించడం లేదని న్యాయమూర్తికి చెప్పడం గమనార్హం. ఈ రెండు స్టేట్మెంట్స్ చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. నాగరాజు నిజాలు చెప్తున్నాడు, కానీ ఆ నిజాలు సిట్ అధికారులకు, వారిని నడిపిస్తోన్న రాజకీయ పెద్దలకు ఇష్టం లేదు. నాగరాజును ఎందుకు అంతం చేయాలనుకుంటున్నారు? దీనికి సమాధానం చాలా సింపుల్. ఒకవేళ నాగరాజు కానీ భయపడి లేదా అప్రూవర్ గా మారి అసలు నిజాలు కక్కేస్తే సాయి కృష్ణను ఎవరి ఆదేశాల మేరకు మాయం చేశారు? ఆ విజయవాడ పోలీస్ బిగ్ బాస్ ఎవరు? జగ్గయ్యపేట భూదందా వెనుక ఉన్న టీడీపీ ప్రజా ప్రతినిధి ఎవరు? ఈ 100 కోట్ల స్కామ్ వివరాలన్నీ బయటపడతాయి. అదే జరిగితే ప్రభుత్వానికి భారీ డ్యామేజ్ జరుగుతుంది. అందుకే అసలు సూత్రధారులు బయటపడకుండా ఉండాలంటే నాగరాజును శాశ్వతంగా మౌనంగా ఉంచాలి. అందుకోసమే కస్టడీ పేరుతో నాగరాజును టార్గెట్ చేశారని విమర్శకులు భావిస్తున్నారు. నాగరాజు ఆందోళన విన్న న్యాయమూర్తి ఈ ఆరోపణలన్నింటినీ లిఖితపూర్వకంగా ఇవ్వాలని ఆదేశించారు. సాయికృష్ణ అదృశ్యం కేసు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పెద్ద తలనొప్పిగా మారింది. ఆ అదృశ్యం వెనుక ఉన్న భూదందాను కప్పిపుచ్చటం ఇప్పుడు ప్రభుత్వ పెద్దలకు అతిపెద్ద సవాలు. ఒక సామాన్యుడి ప్రాణానికే కాదు, ఒక పోలీస్ అధికారి ప్రాణానికి కూడా గ్యారంటీ లేని పరిస్థితి రావడం నిజంగా ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు. సిఐ నాగరాజు కోర్టులో ఇచ్చిన వాంగ్మూలాన్ని బట్టి ఈ కేసు రాబోయే రోజుల్లో ఇంకెన్ని సంచలనాలకు దారి తీస్తుందో చూడాలి. తనను నమ్మి వాడుకున్న రాజకీయ పెద్దలే తనను బలి పశువును చేస్తున్నారని తెలుసుకున్న సిఐ నాగరాజు తన ప్రాణ రక్షణ కోసం ఇంకెన్ని నిజాలు బయట పెడతాడో వేచి చూడాలి. ఈ మొత్తం ఎపిసోడ్ పై మీ అభిప్రాయం ఏంటి? అధికారంలో ఉన్న పెద్దలే నేరాలను ఎంకరేజ్ చేసి చివరికి అధికారులను బలి చేస్తున్నారని మీరు భావిస్తున్నారా? మీ కామెంట్స్ ని కింద పంచుకోండి. మరిన్ని ఇలాంటి నిష్పాక్షికమైన విశ్లేషణలు, గ్రౌండ్ లెవెల్ రాజకీయ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.